బాధల్లో కూడా, ఎన్నో రకాలైన కష్టంలో కూడా అతను ఆ యొక్క కష్టాలను భరిస్తూ వచ్చాడు కాబట్టి సమయోచితమైన సహాయాన్ని దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి తన జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి కంటికి కనబడని ఆ యొక్క సహాయాన్ని దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా జీవితం కలిగి జీవిస్తే మన యొక్క జీవితంలో కూడా జీవవృక్ష ఫలం ఉంటుంది. అంతేకాకుండా మన యొక్క పేరుని దేవుడు తండ్రి ఎదురు ఒప్పుకునేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా ఆయన సింహాసనమందు దేవుడు జయించి తండ్రి సింహాసనం ఏ విధంగా కూర్చుని ఉన్నాడు, మనం కూడా జయించిన వారంగా జీవించినట్లయితే తన కుడి పార్శ్వంలో దేవుడు మనం కూర్చుండబెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం సరి చేసుకుందాం. ఇక వచ్చిన ఒకటి చదువుకొని పనిలో పాల్పొందడానికి దేవుడు మనకు దయచేయగా కరండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అంతం కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. కాబట్టి ప్రియులారా, మోకరించండి, పరీక్షించుకుందాం. తాను పరీక్షించుకొనవలెను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో దేవుని ప్రేమిస్తూ ఉన్నామా, దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నామా, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నామా, దేవుని సన్నిధిలో మనము కనపెడుతూ ఉన్నామా, మనమే సరి చేసుకుందాం. సరిదిద్దుకొని యోసేపు యొక్క జీవితంలో ఏ విధంగా అయితే సమయోచితమైన సహాయం దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చాడో ఆ విధమైన సహాయం మనం పొందిన వారమై పరిశుద్ధమైన ఆయన శరీరకాల్లో పాలు పొందినట్లుగా దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించండి. 2 నిమిషాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థనలో చెప్పండి. యొక్క వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. ఇటువంటి చూడకండి, ప్రార్థనలో ఎవరికి వారి పరిశీలన చేసుకుందాం. నేను మీకు అప్పగించిందని ప్రభువు అన్నప్పుడు ప్రభునేసు తన అప్పగింపున రాత్రి కొట్టేసుకుని మిగతాకు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైనా నా శరీరమును జ్ఞాపకం చేసుకుంటే చేయడం చెప్పాను. ప్రార్థన. కృపాకరికి మహాపరిశుద్ధమైన తండ్రి, జయములిన మహాదేవ, మాట మీరు మరోసారి మాటను బట్టి యోసేఫ్ ప్రేమించినారు. తన జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితుల్లో మీరు తోడై ఉన్నారు. మా జీవితంలో మేము రీతిగా ఉన్నాము చెప్పడం ఈ వాక్యం బట్టి పరిశీలన చేసుకుని పరీక్షించుకొని ఎక్కడ తప్పుతున్నాము, ఎక్కడ వాక్యానుసరంగా లేను ఆ విషయాల్లో సరి చేసుకునే విషయంలో మీ దగ్గర ఒప్పుకొని క్షమాపణ అయినప్పుడు మీరు క్షమించే దేవుడు, మళ్ళా సమకూర్చే దేవుడు, ఉత్తరంగా మీరు వాత్సల్యం చూపించే దేవుడుగా ఉన్నారు, క్షమించే సిద్ధమర్చుకున్న దేవుడుగా ఉన్నారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా యోగ్యమిలో బలంగా చేయబెట్టుకు మమ్మల్ని సిద్ధపరిచింది. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.
చేసి ఇచ్చిన తరగతి పైగా చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని రావడం ముక్కలు ఉన్నాయి. ఈ ముక్క మీద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చెయ్యి తలకంటే పైగా కనబడేలాగా చూపించండి. ఇంకేదన్నా రొట్టెపోతే మీ చేయి కనబడేలా చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర వేసుకొని ఈ పాత్ర రక్తమైన కొత్త నిబంధన ఈ దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడం. ప్రార్థిస్తున్నాం. కృపా కనికరంలో మహాపరిశుద్ధమైన తండ్రి, జయం కలిగిన దేవ, స్వామి శరీరంలో పాల్గొనే భాగ్యం అనుగ్రహిస్తారు. అలాగే రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసంలో కూడా పాత్రలో వచ్చి మమ్మల్ని సిద్ధపరిచింది. ఏమైతే వీళ్ళ వాక్యాన్ని బట్టి చేసుకున్న ప్రతి తీర్మానం పైన మీరు విగ్రహమైంది, దాని ప్రకారం మీరు జీవించడానికి మీకు కావాల్సిన కృపను అనుగ్రహించింది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి ఆమేన్. ఎవరైతే పనుల్లో పాల్గొన్నారో మరొకసారి మీ చేయి కనబడేలా చూపించండి. పాత్ర కప్పులో కప్పులో ఇవ్వండి. వాటిని మీరు తాగేసి మీ కప్పు మీద ఉంచుకోండి. తర్వాత తీసుకుంటారు.
ఓకేనా అందకపోతే మళ్ళీ చూపించండి. చేసుకున్నాం. కృపా కనికరము మహాపరిశుద్ధమైనది జీవం కలిగిన విధంగా ఇంతవరకు సరదాలో ఇప్పటి బాధ్యతలు మాకు అనుగ్రహించారు. ఆరాధన మీద ఆశ్రయం దేవుడు ఉన్నారు. అలాగే మరొక పాల్గొనే భాగ్యం అనుగ్రహించారు. ఎవరైతే యోగ్యంగా మరొక పాల్గొంటారు వీటిని దీవించండి. అయోగ్యంగా అనాలస్యంగా పాల్గొన్న వారు క్షమించండి. మరొక తరుణం అనుగ్రహించండి. బలకు కూడిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. రక్షణ మార్గం చేసిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. రక్షణ వాయిదా వేస్తున్నట్టుగా మీకు మాట వినబడిన వెంటనే వాళ్ళు తీర్మానం చేసుకోవడం సహాయం చేయండి. రక్షించబడి కూడా ఇంకా బలం కూడా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. దయచేసి మీరు వాళ్ళని సంధించండి. వారికి సరి చేసుకొని వాళ్ళలో పాల్పొందడానికి మీరు సహాయం చేయండి. అదే రీతిగా రొట్టె ముక్కలు విస్తరించబడినటువంటి సంఘాలు అలాగే పరిశుద్ధులకు సూచనగా మాకు ఇచ్చిన స్థానికమైనటువంటి బలాక మందిరం కోసం ప్రార్థన చేసి జరిగిస్తున్న పరిచయం బట్టి వాళ్ళ కోసం బట్టి కూడా పాలనకు వస్తున్నాం. తండ్రి అలాగే అనుసంధాన సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాం. గొల్లపాలెం, నగరపాలెం, నవ్వానిపాలెం, అలాగే మోరియా, బేతని, మరి దేవిలో, వైజాగ్లో, రాష్ట్రంలో, దేశంలోనూ అనేక దేశాలు ఉన్నటువంటి సంఘాల కోసం పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి చేసిన పిల్లలందరినీ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు ఎవరు ఆశ్రమం అక్కడికి వచ్చినారు వారిని ఆశీర్విన్న కాడు తృప్తిపరిచింది. మీరే ఒక మాట చేత వారి తృప్తి పొందే విషయంలో మీరే వారితో మాట్లాడి సంధించవలసిందిగా కోరుతున్నాం. అనారోగ్యంగా వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడిని జ్ఞాపకం చేసుకునండి. జ్ఞానాన్ని మీరు తాల్చిపరచండి. అలాంటి జోస్మని మోయిస్ కోసం ప్రార్థన చేస్తున్నాం. పూర్తిగా వారిని కాలి గాయలు తాల్చిపరచండి. తండ్రి గత దినాల్లో ఆనందంగా తీసుకున్నారు. శ్రీనివాస కుటుంబానికి కావాల్సిన ఆదరణ అనుగ్రహించండి. పిలిపించండి. మరి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. చర్చిన బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు వీళ్ళందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంలో ప్రజలు తాకి స్వస్థపరచండి. మరి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు బాధన్న వారి కోసం ప్రార్థిస్తాం. విద్యార్థులు, యవనస్తులు, ఉద్యోగ ప్రయత్నం ఉన్నవారు నిజాంతో వస్తున్నటువంటి విద్యార్థుల కోసం ప్రార్థిస్తున్నాం. కావాల్సిన జ్ఞానం తెలియజేసి అనుగ్రహించండి. వారికి మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. అనంతరం వివాహం సిద్ధిస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఉచితం ఏర్పాటు ఉన్నవారు వారిని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి వారి సంతానం సిద్ధిస్తున్న వారు మరి ఆయా ఔషధాలు ప్రత్యేకమైన పాలన విజ్ఞాపనం పొందిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రత్యేక డిఎస్సీ వారి కోసం ప్రార్థన వలన నవీన్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు వ్యాపారం చేస్తున్న కోసం ప్రార్థన చేస్తున్నా కూడా మీకు నమ్మకంగా జీవితంలో సాక్షిగా ఒక విషయం సహాయం చేయండి. వారిని వారికి వీళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకుని పేరు పేరు మీరు ప్రకటించండి. ఎంతో మీకు సహాయాన్ని బట్టి మీ దగ్గర అవగాహన తెలుసుకుంటాం. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. చివరిగా మనం మనకు వర్తమానం కలిగి ఉంటాం.
మొదటి రాజులు 8వ అధ్యాయము 56వ వచనం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి నెమ్మది దయచేసి ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. తెలుగు వాటిని దేవుడు దీవించిందాక మనం చూసిన మాటలో వాగ్దానం గురించి మనం గత వారంలో మనం ధ్యానించుకున్నాం. వాగ్దానం దేవుడు మనందరికి ఇచ్చాడు. ఆ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చాలని మనం గత వారం చెప్పిన మాట ఏదైనా గుర్తున్నాయా? గత వారం మనం ఏం చెప్పిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పాం. స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలి? మనం ఇద్దరు వ్యక్తులకు జీవితాన్ని తీసుకున్నాం. ఎవరు ఇద్దరు వ్యక్తులు గుర్తున్నారు కదా? అబ్రహాము, సారా. వారి జీవితాల్లో వారు ఏవి కలిగి ఉన్నారో మనం కూడా అవి కలిగి ఉంటే దేవుడు మన జీవితాల్లో కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం, ఇంకా ఓరిమి, ఓపిక కలిగి ఉండాలి. ఇంకా తర్వాత సంతోషంగా మనం దాన్ని అంగీకరించాలి. సరే, ఇప్పుడు ఇంతవరకు అయితే ఇప్పుడు మనం ఇంకొక జీవితాన్ని మనం చూసుకున్నాం. మొదటి రాజుల గ్రంథం, అదే మొదటి రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితంలో దేవుడు వాగ్దానము చేసి దాన్ని దేవుడు నెరవేర్చాడు. దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. ఇప్పుడు దేవుడు సొలొమోనుకు చేసిన వాగ్దానం చొప్పున దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు. ఇప్పుడు సొలొమోనుకి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. కాబట్టి దేవుడు ఆయనకి పూర్వీకుల్లో నీ వంటి వాడు అప్పుడు లేడు, ఇక మీద నీ వంటి వాడు అప్పుడు ఉండడు. దేవుడు ఎట్లాంటి జ్ఞానం ఇస్తున్నాడు సొలొమోను. దేవుడు సొలొమోనుకి ఇస్తానని జవాబు ఇచ్చాడు. బుద్ధి వివేకం గల హృదయం దేవుడు జ్ఞానం. సొలొమోను అడిగింది ఏంటి అసలు? సొలొమోను అడిగింది ఇంత రాజు వివేకం గల హృదయం దయచేసి. ఇప్పుడు ఇంత రాజ్యం ఉంది, ఈ రాజ్యాన్ని ఒక్కసారిగా దావీదు లేడు. దావీదు తర్వాత సొలొమోనుకి బాధ్యత అప్పగించబడింది. ఆయన రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నో బాధ్యతలు, రాజ్యం అంతటిని పరిపాలించాలి, అన్నటువంటి పనిని చూసుకోవాలి. ఇప్పుడు ఇంత పని నేను చేయడానికి ప్రభావ జ్ఞానం సరిపోదు అని అడిగాడు. సొలొమోను అడిగిన దానికంటే దేవుడు అధికమైన దాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుకని ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే దేవుడు జవాబిస్తున్నాడు. ఏమని జవాబిస్తున్నాడు చూడండి. ఇదే అధ్యాయంలో దేవుడు జవాబిస్తున్నాడు. నీ మనవి ఆలకించున్నాను.
ఉన్నాడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతయు ఇమ్మని మరి నువ్వు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. నువ్వు అడగకుండా ఉన్నదాన్ని కూడా నేను ఇస్తానంటున్నాడు దేవుడు. అందువలన నీకు రాజుల్లో నీ వంటి వాడు ఎప్పుడైనా ఉండడు. చూడండి, ఇప్పుడు మనం వాగ్దానం గురించి చూసుకున్నాం. దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని సొలొమోను జీవితంలో నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడంటే తను ప్రార్థన చేయడం ద్వారా. సొలొమోను చేసిన ప్రార్థన ఎక్కడ కనబడుతుంది? అదే 3వ అధ్యాయము 6-9 తీసుకుంటే అదంతా కూడా ప్రార్థనే. ప్రార్థన చేస్తున్నాడు. కొత్తగా రాజు అయినాడు. ఎలా చేయాలి పరిపాలన అర్థం కావడం లేదు, జ్ఞానం సరిపోవడం లేదు. దానికోసమే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనం గమనించే విషయం ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకము సొలొమోను జీవితం ఏ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు, మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. మనం సంవత్సరం ఆరంభంలో తీసుకున్నాం. అది కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో దేవుడు నెరవేర్చేవాడిగా ఉన్నాడు. సొలొమోను చేసింది ప్రార్థన, మనం కూడా చేయవలసింది ప్రార్థన. మొదటిగా ప్రార్థనలో మనం దేవుడికి మొరపెట్టాలి. గత దినాల్లో మనం చూసుకున్నాం, ఓర్మి కావాలి, విశ్వాసం కావాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి, సంతోషంతో వాగ్దానం అంగీకరించాలి. సొలొమోను జీవితంలో మనం తెలుసుకుని ఏంటంటే ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేసి ఆ వాగ్దానాన్ని పొందవలసిన వారంగా ఉంటుంది. అయితే వాగ్దానము తీసుకున్న మనందరిలో ఇప్పుడు దేవుడు ఒక అధ్యాయంలో ఒక వచనం ఇచ్చాడు అనుకోండి, వాగ్దానం. ఆ అధ్యాయం అంతా చల్లిన వారు ఎంతమంది? అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. మనం ప్రార్థన చేయాలి, ఓపిక కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సంతోషంతో వాగ్దానం తీసుకోవాలి. అంతా బాగానే ఉంది. కానీ ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు ఏ సందర్భంలో దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు, దాంట్లో ఉన్నటువంటి షరతులని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడంటే దానికి ఒక షరతుతో దేవుడు ఇస్తాడు. కండిషనల్ ప్రామిసెస్, షరతుతో కూడింది. ఇప్పుడు దేవుడు సొలొమోనుకి దేవుడు అనుగ్రహిస్తూ ఇవన్నీ నేను ఇస్తానంటున్నాను, మరి జ్ఞానం కలిగినటువంటి హృదయం ఇస్తానంటున్నాడు దేవుడు. దాంతో పాటు దేవుడు హెచ్చరిక కూడా చేస్తున్నాడు. చూడండి, మనం ఏదైనా వస్తువు ఆర్డర్ చేశాం, ఒకవేళ విలువైంది అనుకోండి, అది దాన్ని ఏం రాస్తారు, అది ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, లేకపోతే అమెజాన్లో వస్తుంది, ఎక్కడ వస్తుంది, అసలు హ్యాండిల్ కేర్ వస్తుంది. ఇంకా గాజుది అనుకోండి, ఇలా ముట్టుకుంటే దాని మీద రాసి ఉంటుంది వార్నింగ్. లేకపోతే అది చాలా డెలికేట్ అనుకోండి, దాన్ని వాడే విధానం ఎంతో జాగ్రత్తగా వాడాలి. అది ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. కొన్నిసార్లు అక్కడ ఈ సింబల్ కూడా ఉంటుంది, డేంజర్, ఈ విధంగా వాడకూడదు, ఈ విధంగా వాడాలి, జాగ్రత్తగా వాడాలి, వాడితేనే వాళ్ళు మనీకి వస్తుంది. అంటే మనం చూసుకునే మాట ఏంటంటే ఇక్కడ వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. వాగ్దానం మనం ప్రార్థన చేసి దాన్ని పొందుకోవాలి. అలాగనే హెచ్చరికలు కూడా దేవుడు సొలొమోనుకి ఇక్కడ ఏమని ఇచ్చాడు చూడండి, 14వ వచనం. మరియు నీ తండ్రైన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన కైకొనినట్లు. తండ్రి అయిన దావీదు ఎట్లాగా నా సన్నిధానంలో నడిచాడో అలాగనే నీవు నడిచి వాటిని కైకొని, నీవు ఆ విధంగా నడిచి దాన్ని కైకొనినట్లా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తున్నాను. చూడండి, అయితే దేవుడు అడిగిన దాన్ని చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇస్తున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి యొక్క హెచ్చరిక, అక్కడ ఉన్నటువంటి యొక్క పాటించాల్సిన నియమాలు ఉన్నాయి కొన్ని. దావీదు ఏ విధంగా నా కట్టడలు ధర్మశాస్త్రం ప్రకారం మరి నా మాటల అనుగుణంగా ఏ విధంగా నడుచుకున్నాడు, దాని విధంగా ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా దాన్ని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు, అదేవిధంగా నువ్వు కూడా నడుచుకోవాలి. అదొక మాట సొలొమోనుకి జరిగింది. మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ప్రార్థన చేస్తాను పొందుకోవాలి. అలాగే దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆ వాగ్దానంతో ఉన్నటువంటి ఆ మాట, దేవుడు మనల్ని ఏమి చేయమంటున్నాడు అది కూడా మనము దాని ప్రకారం మనం సంవత్సరం అంతా కూడా మనం జీవితం కేవలం ఈ సంవత్సరం అనే కాదు, ఎప్పటికీ అది మనం అలవర్చుకోవాలి. దేవుడు మన జీవితంలో ఏది దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాడు, ఏది దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు, ఏది మన జీవితంలో ఆ మార్పును పొంది మార్పును మనం చేసుకొని, అది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇలా అభ్యాసం చేసుకొని
సంవత్సరంతో మనం దాన్ని అలవర్చుకోవాలి, దాని ప్రకారం మనం జీవించాలి. ఇప్పుడు దేవుడు అప్పుడు విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థనలో మనం అడిగినప్పుడు దేవుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. మొదటి రాజులు అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు పలుకు రక్షకులకు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనసు విషయంలో బాప్తిస్మం ప్రకటించెను. అతని సంతానం నుండి, అతని అంటే దావీదు సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. కాబట్టి వాగ్దాన పుత్రుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మరి ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ కలగాలని, మనం కూడా ఆత్మీయంగా ఆయన బిడ్డలమే ఇజ్రాయెల్ ప్రజలమైతే మనకు రక్షణ కలగాలని యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడి లోకానికి పంపించాడు. ఈ వాగ్దాన పుత్రుడిని, వాగ్దానం అయితే మనం తీసుకుంటున్నాం, వాగ్దాన పుత్రుని మనం స్వీకరించామా లేదా? యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలో మనం అంగీకరించామా లేదా? ఆయన రక్షకునిగా మనం స్వీకరించామా లేదా? మన పాపాలు క్షమించమని మనం దేవుని అడిగామా లేదా? ఇంకా ఎవరైనా దేవుని రక్షకుని అంగీకరించుకున్నా ఉన్నట్లయితే వాగ్దానం మనం తీసుకోవచ్చు, వాగ్దానం మనం క్లెయిమ్ చేయొచ్చు. ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన కూడా జవాబిస్తాడు, బాగానే ఉంటుంది. వాగ్దానం కూడా తీసుకుంటాం, ఉత్సాహంతో తీసుకుంటాం, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి, బాగుంటుంది, ఇవన్నీ దేవుడు జరిగిస్తాడు. ఆ వాగ్దానం కోసం ప్రార్థన కూడా చేయొచ్చు, బాగానే ఉంటుంది. దేవుడు కోరేది ఏంటంటే మన జీవితం ముందు మారాలి, ముందు మనకు రక్షణ మారవలసిన అనుభవంలోకి మనం రావాలి. మనం ఎంతో అంతిమ దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు రాకడ ఎంతో దగ్గరగా ఉంది. సూచనలన్నీ మనం చూస్తున్నాం. గత సంవత్సరం అంతా ఏం జరిగినాయో, ఇప్పుడు కూడా మనం దేని గుండా వెళ్తున్నామో కూడా తెలుసు. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేయడానికి లేదు. ఇంకా రక్షణని వాయిదా వేసే వాళ్ళకి ఉన్నట్లయితే దేవుడు మాట్లాడినప్పుడే మనం ఆయన అంగీకరించాలి. వాగ్దాన కుమారుడైనటువంటి వాగ్దాన పుత్రుని యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించాలి. మన జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు. దేవుడి వాక్యములు దీవించుగాక.